ఆత్మకూరు విలేజ్. ఇది ఆత్మకూరు విలేజ్ లో శిరీష మన దాంట్లో కోఆర్డినేటర్. గతంలో మదర్ ఫౌండేషన్ లో తను ట్రైనింగ్ నేర్చుకుంది. ఇప్పుడు ఇది మన ఎంబ్రాయిడింగ్ అనేది కంప్యూటర్ అన్నమాట. ఇక్కడ మనం ఇక్కడ ఇది చూడండి ఒకసారి. ఇది చూసినట్టయితే దీంట్లో మనకు దీంట్లో టైం సెట్ చేసుకోవాలి. టైం సెట్ చేసుకొని ఇది బ్లౌజ్ అంటే బ్లౌజ్ ఇప్పుడు ఇది మార్కింగ్ పెట్టుకొని ఏదైనా లంగా జాకెట్ అయినా సరే, బ్లౌజ్ అయినా సరే, ఏదైనా ఇందులో డిజైన్ మనం మార్కింగ్ చేసుకొని దాంట్లో పెన్ డ్రైవ్ నుండి డిజైన్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్ గా అయిపోతుంది. బ్లౌజ్ మనము ఇంకొక గంటలు అయిపోతుందా? కాదు మేడం, ఎంత పడుతుంది? 2 hours. అంటే ఒక రోజుకు ఒక 3 జాకెట్ 4 జాకెట్లు మనం కంప్యూటర్ మీద చేస్తారు కదా. ఇది కంప్యూటర్ వర్క్ అన్నమాట. అంటే ఇది ఏంటంటే మగ్గం వర్క్ వేరు, కంప్యూటర్ వర్క్ అంటే డైలీ 2-3 hours లో ఇది బ్లౌజ్ కంప్లీట్ అవుతుంది. దీని కాస్ట్ వచ్చేసి 800 రూపాయలు ఉంటుంది. అంటే మేము అనేది ఏంటంటే గవర్నమెంట్ కి ఒక ఆలోచన రావాలి. 3 లక్షలు 4 లక్షల రూపాయలు ఉంటుంది ఇది. ఈ 3-4 లక్షల రూపాయలు ఇస్తే ఇక్కడున్న మహిళలు ఒక 20 మంది 30 మంది మహిళలు కూడా దీన్ని వర్క్ తెచ్చుకొని మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ స్వయం ఉపాధి పథకాల కింద స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇలా చూపించండి. ఇలాంటి బలహీన వర్గాల మహిళల కోసం ఉపాధి చూపిస్తే గ్రామీణ ప్రాంతాలలో వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారు, వాళ్ళ కుటుంబాన్ని చూసుకుంటూ. కాబట్టి ఒక ఆలోచన. కాబట్టి మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇలాంటి ప్రోగ్రామ్స్ ని చాలా ఎంకరేజ్ చేస్తాము. చాలా సంతోషం అనిపిస్తుంది. గవర్నమెంట్ లో సబ్సిడీలు ఇస్తున్నారు కాబట్టి ప్రతి గ్రామానికి ఒక యూనిట్ లాగా పెట్టి ఇట్లాంటివి ఉంటే ఇస్తే వాళ్ళ ఊర్లో వరకు వాళ్ళు కుట్టుకోగలుగుతారు. కాబట్టి దయచేసి గవర్నమెంట్ కి ఒకటే రిక్వెస్ట్ చేసిన, మదర్ ఫౌండేషన్ గ్రామీణ ప్రాంతాల మహిళలందరినీ కూడా ఒక ముందుకు తీసుకెళ్లాలి, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే ఒక ఆలోచనతోని స్వచ్ఛందంగా మేము ముందుకు వస్తున్నాం.